సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేయాలి, అసలు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి మేము పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా బొబ్బిలి మండలంలో ఒక 10 గ్రామాలు తిరిగాము. అందులో ఎక్కువ సమస్య రైతులు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య చూస్తే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు శాసనసభలో. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మున్సిపల్ రంగంలో కానీ ఇంకా ఎక్కడైనా సరే అవినీతి జరిగితే తొక్క తీస్తారని చెప్పేసి ప్రకటించారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా అవినీతికి నేను అంగీకరించను ఏ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆయన కూడా ప్రకటన చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం మాట్లాడటం సంతోషం, అందులో మాకేమీ అభ్యంతరం లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మొత్తం వెళ్ళిన 10 గ్రామాల్లో రైతులు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం సర్వేలు చేశారు భూముల్ని. ఈ సర్వేలో సర్వే నెంబర్లు ఒకరి భూమికి ఒకరికి వేశారు. ఆ సర్వే నెంబర్ తప్పు. మేము అమ్ముకునేటప్పుడు సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్తే ఈ నెంబరు మీది కాదని చెప్పేసి చాలా రిజిస్ట్రేషన్లో కొనేవాడు మోసపోతున్నాడు, అమ్మేవాడు కూడా మోసపోతున్నాడు. అలాగే తండ్రి పేరున భూమి ఉంటే ఆ తండ్రికి ఒక 3 పిల్లలు ఉంటే ఉదాహరణకు మీకు అలజింగలోనే ఆయన పేరు కూడా చెప్తాను. అక్కడ ఏంటంటే ఆయన చెప్పింది తన కొడుకులు 3 7 ఎకరాలు ఉంది. ఈ 7 ఎకరాలు మా నాన్న డెత్ సర్టిఫికేట్ కూడా పెట్టాము మ్యూటేషన్కి, మా పేరుని మార్చండి అని. మా 3 అందములు కూడా ఓటాలు కూడా వేసుకున్నాము, ఆ డాక్యుమెంట్స్ కూడా పెట్టాము. అది చేయడానికి ₹1,00,000 విఆర్ఓ అడిగాడట. ₹1,00,000. ఇది అక్కడ జరాయితీ భూమి, అన్నదమ్ములు ఓటాలు, తండ్రి చచ్చిపోయిందని పేర్లు మార్చడానికి ఏమో ₹1,00,000 ఇస్తేనే అవుద్ది. అలాగే గ్రామాల్లో కొనుగోలు అమ్మకాల్లో ఒకరి దగ్గర భూమి కొంటే ఆ భూమి నా పేరుని మార్చాలంటే సెంటుకి ₹1,000 లంచం అడుగుతుంటారట. కొన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పెడతాడు. మరి రిజిస్ట్రేషన్ ఉంటే నీకెందుకు డబ్బులు ఇవ్వాలా? అదేమి డీ పట్ట కాదు కదా. అలా గవర్నమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్లో దాని ప్రకారం నువ్వు డబ్బులు గవర్నమెంట్ కట్టించుకుంటుంది. నువ్వు పేరు మార్చడానికేమో రెవెన్యూ వాళ్ళు సెంటుకి 1000 ఇవ్వాలంటే ఇది ఏమి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంత దుర్మార్గం జరుగుతుంది. ఈరోజు చాలామంది రైతులు మ్యూటేషన్లో కానీ లేకపోతే తండ్రి వారసత్వంగా హక్కులు భూమిని మార్చాలని కానీ వీటన్నిటి మీద కూడా మనం పత్రికల్లో చూస్తే ఆత్మహత్యలకి, పెట్రోల్ పోసుకోవడానికి, చనిపోవడానికి రైతులు పాల్పడుతున్నారంటే దీనికి ప్రధాన కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క అవినీతి ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చేసి నా ప్రభుత్వం ఏదో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మేము గట్టిగా ఉంటామని చెప్పేసి మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. గ్రామ స్థాయిలో మీ పార్టీ వాళ్ళు ఉంటారు, మీ పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళకి అనుకోండి కింద స్థాయిలో ఎంత దారుణంగా ఉందనేది ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా మేము చెప్పదలిచాం. మీ కింద స్థాయిలో మీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీకు సమాచారం రాదా? కాబట్టి అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఈ అవినీతి మీద గ్రామ కమిటీలు వేస్తారా, లేకపోతే మండల స్థాయిలో అన్ని పార్టీలతో కమిటీలు వేసి ఏ గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయనేది కమిటీ ద్వారా పరిష్కారం చేయాలి. లేదంటే ఈ రెవెన్యూ అధికారులు మాత్రం ఆ రైతుల్ని నిలువున ముంచేయడం, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తేవడం, దీనికి అంతటికి కారణం రెవెన్యూ అధికారుల యొక్క అవినీతి అని చెప్పేసి ఇక్కడ మేము సూటిగా చెప్పదలిసాం. ప్రభుత్వానికి ప్రజల మీద ఏమాత్రం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మీకు ఏమైనా ధ్యాస ఉంటే
ఖచ్చితంగా మండల కమిటీలు వేయండి, మండల కమిటీల ద్వారా గ్రామ కమిటీలైనా వేయండి, అన్ని పార్టీలు పెట్టండి. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒక మోసాన్ని మేము అక్కడ పరిష్కారం చేయడానికి ఆ కమిటీలో పరిష్కరిస్తారు. ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కారం చేయదు, పచ్చి మోసగాళ్ళలాగా తయారయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి దీని మీద మేము అవసరమైతే ఎల్లుండి సోమవారం నాడు బొబ్బులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ సర్వే నెంబర్లు తేడాలు కానీ, మ్యూటేషన్లు సమస్యలు కానీ, అలాగే వారసత్వబద్ధంగా వచ్చినటువంటి భూమిని మార్చడానికి, పేర్లు మార్చడానికి మీరు చేస్తున్న అవినీతి కానీ, వీటన్నిటి మీద 17వ తారీఖు నాడు రెవెన్యూ ఆఫీస్ దగ్గర, బొబ్బులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము ధర్నా కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులు, మేము మొచ్చకు 10 గ్రామాలు వెళ్ళాం, కానీ 10 గ్రామాల్లో ఈ సమస్య ఉందంటే అన్ని గ్రామాల్లో ఈ సమస్య ఉన్నట్లే. కానీ అన్ని గ్రామాల్లో ఉన్న రైతులకి 17వ తారీఖు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలని చెప్పేసి మీ ద్వారా, మీ మీడియా ద్వారా సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది.